అసెంబ్లీ ఎన్నికల సమయానికి తమిళనాడు సీఎం జయలలిత మేడకు మరో కేసు చుట్టుకోనుందా? 25 సంవత్సరాల క్రితం నాటి డాలర్ గిఫ్ట్ కేసు నుంచి అమ్మ ఈజీగా బయటపడగలరా? అమ్మను వీడని కేసులు. సుప్రీంకోర్టు ముందుకు డాలర్ గిఫ్ట్ కేసు. త్వరలో విచారణకు రానున్న కేసు. 311వ నెంబర్ కేసుగా సుప్రీంకోర్టులో లిస్టింగ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసు విచారణ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బయటపడ్డ అమ్మ జయలలిత ఇప్పుడు మరో కేసును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు సంకల్పించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత కేసుల బూజు దులిపారు. 23 ఏళ్ల నాటి అమెరికా డాలర్ గిఫ్ట్స్ కేసు త్వరలో సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానుంది. విచారణ లిస్టులో ఈ కేసు నంబర్ 311. అంటే కరెక్ట్ గా తమిళనాడు ఎన్నికల సమయానికి ఈ కేసు కోర్టు ముందుకు రావచ్చు. 1992-93 మధ్యకాలంలో జయలలిత దాదాపు 3 లక్షల రూపాయల విలువైన అమెరికా డాలర్లను బహుమతిగా అందుకున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. విదేశీ కానుకలు కావడంతో దానిపై ఎటువంటి పన్ను విధించలేదు. అయితే ఆ తరువాతి కాలంలో జయలలిత ప్రత్యర్థి దేవేగౌడ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి చిదంబరం ఆ బహుమతి మూలమేంటో కనుక్కోవాలని విచారణకు ఆదేశించారు. విచారణలో చాలా జాప్యం జరిగిందని భావించిన మద్రాసు హైకోర్టు 2012లో ఈ కేసు కొట్టేసింది. అయితే కేసు విషయంలో హైకోర్టు తీవ్ర తప్పిదం చేసిందంటూ సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అమెరికా, బ్రిటన్ అధికారులతో సంప్రదింపులు జరపాల్సిన కేసు కాబట్టి జాప్యం జరిగిందన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, అన్నా డీఎంకే నాయకులు సెంగొట్టయన్, తిరునావుక్కరసుకు నోటీసులు జారీ చేసింది. పెండింగ్ కేసులను పరిష్కరించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు పాత కేసులన్నీ దుమ్ముదులిపింది. తుది దశకు చేరిన కేసుల విచారణను జనవరి 4 నుంచి మొదలు పెట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించారు. 311వ నెంబర్ కేసుగా జయలలిత అమెరికా డాలర్ గిఫ్ట్ కేసు నమోదైంది. బహుశా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఈ కేసు విచారణకు రావచ్చని తెలుస్తోంది.